మన దేశంలో 12 నదుల్లో ప్రతి నదికి 12 ఏళ్లకొకసారి పుష్కరాలు వస్తాయి. ఇంతకీ పుష్కరాలు అంటే ఏంటి? పుష్కరాలు ఎందుకు నిర్వహిస్తారు? ఆ సమయంలో నదుల్లో తప్పనిసరిగా స్నానాలు ఎందుకు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమస్త ప్రాణకోటి మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తర్వాతే జీవకోటి ఉద్భవించింది. జలాధారాల వెంటే నాగరికత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవత రూపాలుగా పూజించడం హిందూ సాంప్రదాయం. నది స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు అంటూ హిందువుల సాంప్రదాయాలన్నీ నీటితోనే ముడిపడి ఉంటాయి. శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతోనే ముడిపడినవే. నది స్నానాల్లో పుష్కర స్నానం పుణ్యప్రదమైనవని హిందువుల విశ్వాసం. త్రైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఔషధాలు, ఔషధాల నుంచి అన్నం, అన్నం నుంచి జీవుడు పుట్టాయని వివరిస్తుంది. ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు. పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని అర్థం. భారత కాలమానం ప్రకారం భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు బృహస్పతి ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు ఎలా మొదలయ్యాయి, ఎందుకింత ప్రాముఖ్యత సంపాదించుకున్నాయంటే దీనికి ఒక కథ ఉంది. పూర్వం పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేశాడట. ఆయన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగితే అందుకు పుష్కరుడు, ఓ దేవా, జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి. నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శచే పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని అడిగాడట. అప్పుడు శివుడు, నువ్వు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదిలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరమిచ్చాడట. గురుగ్రహం అంటే బృహస్పతి ఒక రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈ 12 రాశులు 12 నదులతో అనుసంధానమై ఉంటాయి. అందుకే ప్రతి సంవత్సరం ఒక నదికి పుష్కరాలు జరుగుతాయి. మొత్తం 12 ఏళ్లకి ఒక సైకిల్ పూర్తవుతుంది. ఉదాహరణకు సింధు నది కుంభరాశి, ప్రణహిత నది మీనరాశి, గంగా నది మేషరాశి, రేవా నది అంటే నర్మద వృషభ రాశి, సరస్వతి నది మిథున రాశి, యమునా నది కర్కాటక రాశి, గోదావరి సింహరాశి, కృష్ణా నది కన్యా రాశి, కావేరి నది తులారాశి, భీమా నది వృశ్చిక రాశి, పుష్కరవాహిని ధనుర్రాశి, తుంగభద్ర నది మకర రాశి. ఈ సంవత్సరం 2025లో సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. తెలంగాణలో కాళేశ్వరం వద్ద ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు, పూజలు చేస్తున్నారు. కాళేశ్వరంలో సరస్వతి నది, గోదావరి, ప్రణహిత నదులు సంగమం ఉంది. అక్కడ స్నానం చేయడం చాలా విశేషం. మన తెలుగు వాళ్లకు గోదావరి పుష్కరాలు చాలా స్పెషల్. 2027లో జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. రాజమండ్రి, కోవూర్, భద్రాచలం, బాసర వంటి చోట్ల ఈ వేడుకలు జోరుగా జరుగుతాయి. ఈ సమయంలో పుష్కర స్నానం చేయడానికి, ఆధ్యాత్మికత కార్యక్రమాల్లో పాల్గొనడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. పుష్కరాలు కేవలం నదీ స్నానాల కార్యక్రమం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సాంప్రదాయం, ఆధ్యాత్మికతలో జలం యొక్క పవిత్రతను, ప్రాముఖ్యతను గుర్తు చేసే మహోత్సవం. జీవరాశులకు జలమే ఆధారం. మన నాగరికతకు నదులే మూలం. పుష్కరుడి వరంతో పునీతమైన ఈ నదుల్లో స్నానం చేయడం ద్వారా పాపాల నుంచి విముక్తి పొంది ఆధ్యాత్మికత, శాంతిని, సుభిక్షాన్ని పొందవచ్చని విశ్వాసం. 2025లో సరస్వతి నది పుష్కరాలు, 2027లో గోదావరి పుష్కరాలు మన తెలుగు వారికి ఆధ్యాత్మికత ఉత్సవాన్ని, భక్తి భావాన్ని అందిస్తాయి. ఈ పవిత్ర సమయంలో నదీ తీరంలో స్నానం చేసి పూజలు ఆచరించి మన పూర్వీకుల సాంప్రదాయాన్ని గౌరవిద్దాం. ఇక్కడితో మా ఈ వీడియో ముగుస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.